ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా ఆశా కార్యకర్తలకు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆశా కార్యకర్తలందరికీ గ్రాడ్యుటీ చెల్లింపును అమల్లోకి తేనుంది. ఆశా వర్కర్లు ప్రస్తుతం నెలకు 10,000 రూపాయలు వేతనం పొందుతున్నారు. అయితే సర్వీస్ ముగింపులో గ్రాడ్యుటీ కింద 1,50,000 అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా వర్కర్లు ఉండగా త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది ఏపీ సర్కార్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా ఆశా కార్యకర్తలకు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆశా కార్యకర్తలందరికీ గ్రాడ్యుటీ చెల్లింపును అమల్లోకి తేనుంది. ఆశా వర్కర్లు ప్రస్తుతం నెలకు 10,000 రూపాయలు వేతనం పొందుతున్నారు. అయితే సర్వీస్ ముగింపులో గ్రాడ్యుటీ కింద 1,50,000 అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా వర్కర్లు ఉండగా త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది ఏపీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల ముందు మేనిఫెస్టోకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఆశా వర్కర్లకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లందరికీ కూడా 180 రోజులు ప్రసూతి లీవులను ఉచితంగా శాలరీ బెనిఫిట్తో ఇస్తాననేసి జీవో విడుదల చేసింది. దీంతో పాటుగా చూసుకుంటే రిటైర్మెంట్కి ఇప్పటివరకు ఎక్కడ ఆశా వర్కర్లకు ఎక్కడ కూడా బెనిఫిట్స్ లేవు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కూడా 1,52,000 రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని కూడా ఆశా వర్కర్లకు అందజేస్తుంది. దీంతో పాటు ఇప్పటివరకు ఏదైతే 10,000 రూపాయలు వేతనం అందుకుంటున్నారో ఆశా వర్కర్లు, వీరందరూ కూడా ఈ రోజు నుంచి చూసుకుంటే ఎవరు రిటైర్మెంట్ అయినా కానీ ఖచ్చితంగా వారికి ప్రభుత్వం నుంచి గ్రాడ్యుటీ రూపంలో 1,52,000 రూపాయలు అమలు చేస్తుంది. దీంతో పాటు ప్రసూతి సెలవులు ఇప్పటివరకు ఆశా వర్కర్లుగా ఉండి విధులు నిర్వహిస్తున్న ప్రసూతి సమయంలో చూసుకుంటే విధులకు ఆబ్సెంట్లు పడుతున్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా 180 రోజులు ప్రసూతి లీవులను ఉచితంగా ప్రభుత్వం మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఇస్తుందో అదే తరహాలో ప్రభుత్వం వీళ్ళకి కూడా మంజూరు చేసింది. ప్రధానంగా ఏదైతే హామీలు ఆశా వర్కర్లకు ఇచ్చారో ఆశా వర్కర్లు ప్రధాన హామీ, ముఖ్యమైన హామీ ఏదైతే ప్రసూతి సెలవులకి ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రసూతి సెలవులకు సంబంధించి 180 రోజులను శాంక్షన్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపాడు. అయితే దీంతో పాటు మరికొన్ని అంశాల విషయంలో కూడా ఆశా వర్కర్లకు ప్రభుత్వం చేయాల్సి ఉంది. ఈ ఆశా వర్కర్లందరినీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా విధుల్లో ఉండి మరణించిన ఆశా వర్కర్లకు కూడా ప్రభుత్వం నుంచి మరికొంత సహాయం ఉండాలి. అదేవిధంగా ఆశా వర్కర్ల పని 62 రోజులు 62 సంవత్సరాల వరకు పనిచేయొచ్చు అనే అంశాల మీద ప్రతిపాదనలు జారీ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఆశా వర్కర్లు గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయనేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ నెరవేరుస్తాం అనేసి కూడా గడిచిన 2 నెలల్లో వరుసగా జరిగిన సమావేశాల్లో రివ్యూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా వివరంగా తెలిపారు. దీని మీద అధికారులతో కూడా పలు దఫాలు ఆశా వర్కర్ల అంశాల మీద రివ్యూలు జరిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 45,000 మంది ఆశా వర్కర్లు కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్.